లత హ్మ్. ఏంటి ఈరోజు ఇంత బాగుంది క్లైమేట్? క్లైమేటా? వేడిగా ఉంది కదే! వేడిగా ఎక్కడుంది? చల్లగుంది కదా! లేదే. చెమటలు చెమటలు క్లాస్‌లోని. ఎళ్ళే నీకేం బుర్ర పనిచేయదు. నీకు బుర్రుందేటి అసలు? ఏదో ఒకటి మాట్లాడు. అది కాదు. ఏహ్! అక్కడ నాతో మాట్లాడకెళ్ళు. అది కాదే. ఇంత చల్లగుంటే నువ్వు వేడిగుందన్నావు. నేను సరదాగా హర్ట్ అయ్యాను. అన్నాను. సరదాగా అన్నాను. సరదాగంటే ఇయ్యను. ఈ అది. ఇంకేంటి విశేషాలు? ఏదో చెప్తున్నావు? అక్కడ జామకాయలు అమ్ముతున్నారు. ఎళ్లి కొనుక్కుందామా? ఎళ్ళి కొనియే. అమ్మి. ఇంకెందుకు అమ్మి? జంకాయలమ్మా జంకాయలే జంకాయలే. ఏటి జంకాయలు? అది కాదురా తల్లి. నేను నీకు తల్లా? సారీ అమ్మా. నేనెంత అది పెద్దదానిలా కనబడుతున్నాను నీకు? అయ్యో! ఫ్లోలో వచ్చిందిలే ఆర్ యూ ఫూల్? ఆర్ యూ మ్యాడ్? ఆంటీనన్నా బావుంది. మమ్మీలాగా తల్లా? స్వప్న. బల్లన్నా ఇంకెందుకు? స్వప్న. ఇప్పుడు బావుందా? ఇయ్యను. ఈ ఆ! స్నేహితురాలు కింద లేకపోతే అంటగలిపోయి జాంకాయలు కూర్చో. అమ్మేస్తది. జాంకాయలు చూస్తే జాంకాయలు, నిమ్మకాయలు చూస్తే నిమ్మకాయలు. అది సరే క్లాస్‌లో ఏం చేసావు ఈరోజు నువ్వు? ఆడుకున్నానే. ఆడుకున్నాను. ఇంట్లో ఆడుకోవడానికి ఎవరు లేరని ఆడుకున్నాను. ఏటి? ఆడుకున్నాను. అది కాదు. ఈరోజు థర్డ్ లెక్చర్ ఏట ఇంత రాలేదేంటి? వేడిగుంది? చెమటలో కర్చీఫ్ తడిసిపోయింది. ఇప్పుడే కదే వెదర్ చల్లగుందన్నావు. నేనెప్పుడన్నానే? నువ్వేగా. నేనన్నాను. నువ్వే కదా వేడిగుందన్నావు. గంటకో మాట్లాడుతావు. మర్చిపోయాను. నాకు కొంచెం పిచ్చొచ్చింది ఈ చూడు మధ్యన. కర్చీఫ్ ఎలా తడిసిపోయిందో. అయ్యో! కొత్తది కావాలా? కొత్తదా? ఏ అంత బలిసిపోయిందా డబ్బు? ఉంచుకోవా? పాతవి పడిసావేంటి? ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నావే నీవి? అదా అది నిన్నటి నుంచి అడుగుతావని అలా ఊపుతున్నాను తలకాయ. ఎంతో? ఎంత? 50 రూపీస్ అంట. నిజం చెప్పే. 50 లేకపోతే 100? 50 అనే. నువ్వు నమ్మపోతే రాసుంటదా? ఏటి రాసుంటదా దాని మీద? ఉండదమ్మా. 50 షాపింగ్‌కి వెళ్దాం. రేపు వస్తావా? రేపటి గురించి ఈరోజు ఎందుకు అడుగుతున్నావు? రేపు అడగలేను కదా. రేపటి గురించి రేపటికి పోలే. పడుకో. ఎక్కడ పడుకుని పోతాం అలా ఆటోలో? పడుకో ఆటోలోని. ఏటి మాట్లాడు బుర్రలేదు. మీ అక్క ఏం చేస్తుంది అసలు ఇంట్లోని? వాళ్ళు తొంకుంటుంది. ఆటోలో ఉంటే నాకు ఎలా తెలుస్తుంది అదేం చేస్తుందో. దీన్ని ఎలా భరిస్తుందిరా బాబు. ఏదైనా సరదాగా కబుర్లు ఆడొచ్చు కదా ఇంటికి వెళ్ళే లోపు. బూర్లు గారు నాకు రావమ్మా. పిచ్చిదానా వాళ్ళకి పిచ్చిదే వెళ్ళిపోతుంది. పిచ్చిదాయి అని అంటే ఎలా అవుతుంది? అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చెయ్యాలి. ఆంటీ పిచ్చిదంటే పెట్టుకో. ఓ ఆంటీ చెయ్యి ముఖమే కొట్టింది. ఆటోలో ఉన్నాను కాబట్టి సరిపోయింది. వెళ్ళావు కదా ఫ్రెండ్షిప్ చేయడానికి దాంతో. పిచ్చోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని ఎవరో చెప్పారు నీకు? నువ్వే కదా చెప్పావు ఇప్పుడు నేనా? ఆదరించాలని. నేను ఎప్పుడు నేను ఆటోలోకి ఎంతేస్తాను. ఎంతేస్తాను అంతే. అనవసరంగా కేసు అవుతుంది ఆటో నేను వాడికి. ఎంత నిక్కస్ అవడం ఏంటి? నాకు అదే. సరే ఇల్లు వచ్చింది రేపు మాట్లాడుకుందాం బాయ్. అమ్మా అసలు ఇది మాట్లాడిందా నాతోని? గెంతేసాను మొత్తానికి. నెమ్మదిగా వెళ్ళింది కాబట్టి సరిపోయింది ఆటో. కామెంట్ చేయండి.